హలో. నా పేరు హరీష్. నేను ఈ వీడియోలో అసలు ఫ్రీలాన్స్లో ఎంత ఫ్రాడ్ ఉంటుందో చూపెడతా బేసిక్గా. సో ఇదేం ప్రొఫెషనల్గా చేసే యూట్యూబ్ వీడియో కాదు. సో మీకు అర్థమైపోతుంది బేసిక్గా. శాలరీ సరిపోక ఆర్ఎల్స్ ఏదైనా ఒకటి చేయాలి లైఫ్లో ఉన్న స్కిల్ సెట్తోని అని freelance.com లోకి వెళ్తారు కదా. ఇది ఫేమస్ సైట్ అనమాట, freelance.com అనే సైటు. సో ఈ సైట్లో ఎంత ఫ్రాడ్ ఉంటుందంటే లిటరల్లీ నీకు ఒక్క ప్రాజెక్ట్ రాదు, అన్ని ఫేక్ ప్రాజెక్ట్సే, అన్ని ఫేకే. ప్రతి నిమిషానికి ఏదో ఒక డేటా ఎంట్రీ, ఏదో ఒక చిల్లర్ ప్రాజెక్ట్. డేటా ఎంట్రీకి 1 అవర్కి $15, $8 ఎవడు ఇయ్యాడు. $8 అంటే లిటరల్లీ ₹800. జస్ట్ ఒక డేటా ఎంట్రీకి ₹800 ఇస్తారా? కానీ కరువులో ఉన్న వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలామంది ఎగ్జైట్ అయ్యి దీనికి వస్తారు. అండ్ సి లిటరలీ జస్ట్ ఒక కొందరు స్టూడెంట్స్కి నోట్స్ రాసిస్తే 10,000, రికార్డ్స్ రాసిస్తే 10,000, అవన్నీ నిజం అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అప్లికేషన్ విర్చువల్ అసిస్టెంట్, ఒకరికి మనం జాబ్ అప్లికేషన్ చేయాలి అంతే. వాని రెజ్యూమేస్కి వాడు 330 నుంచి $250 వరకు ఇస్తాడు. అవి పర్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ సి లింక్డ్ఇన్లా, ఇండీడ్లా, డైస్లా, వర్క్డేలా, ఇవన్నిట్లలో జాబ్ అప్లికేషన్స్ చేయాలి. ఓకే, 30 to 40 హై క్వాలిటీ జాబ్స్ అప్లై చేయాలి. ఓకే, అదే అంటే ఒక బాట్ లాగా మనం వేరే వ్యక్తికి మనం బిడ్డింగ్ చేయొచ్చు. ఓకే, నేను $140కి బిడ్డింగ్ చేస్తే సో $140 ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డింగ్ వేసింది అనుకో, దీని అవుట్పుట్ వస్తుంది. లైక్ 7 days ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఫర్ ఎగ్జాంపుల్ 40 into 7 ఎన్ని 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 జాబ్స్ ఉంటాయో అన్ని జాబ్స్కి ఇవ్వాలి. ఓకే, లైక్ సి ఒక మంత్కి ఎంత సంపాదించుకోవచ్చో కూడా చూపెడుతున్నాడు వీడు. 2 నుంచి 3 గంటల వరకు. ఇదంతా ఇది వెరీ సో కన్విన్సింగ్గా ఉంది కదా. అసలు నువ్వు దీనికి బిడ్ చేసినా నీకు ఏం రాదు. మస్తు మంది బిడ్స్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇవన్నీ ఇది ఒక స్ట్రాటజీ. లైక్ మస్తు మంది బిడ్స్ చేస్తారంటే అది నిజం జాబ్ అయి ఉండొచ్చు, బట్ మనకైతే రాదు బేసిక్గా. లైక్ ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో నువ్వేం చేసినా మనీయే. ఇప్పుడు సెకండరీ మార్కెట్ స్కోరింగ్ అనేది ఒకటి వచ్చిర్రు, డేటా ఎంట్రీ, ఇలా ఇలా అన్నీ ఉంటాయి కదా. నేనే వేసినవి చూపెడతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెయిన్ ఫ్రాడ్ ఏంటిదంటే నువ్వు నీ స్కిల్స్ ఎంత అద్భుతంగానైనా ఉండని, ఓకే, నీ స్కిల్ సెట్ ఎంత గొప్పగా అయినా ఉండని, ఏమన్నా కానీ నేను నా డాటా మైగ్రేషన్ స్ట్రాటజీస్ని $5 per hour అని పెట్టుకున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ని, స్టిల్ నాకు ఒక్క ప్రాజెక్ట్ రాలేదు. నేను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసుకుంటా, అక్కడే వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అసలు స్కామ్ స్టార్స్ ఇక ఫస్ట్ మనం $20 యాడ్ చేయాలి. నువ్వు ఏ ప్రాజెక్ట్కి బిడ్ వేయాలన్నా $20 యాడ్ చేయాలి. నీ దాంట్లో ఫండ్స్ ఉంటేనే నువ్వు బిడ్స్ చేయగలుగుతావు. దీనికి రీజన్ వీళ్ళు ఏం చెప్తారంటే సెక్యూరిటీ అమౌంట్. సో నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని క్లయింట్కి డెలివరీ చేయలేదు అనుకో, కంపెన్సేషన్గా ఈ అమౌంట్ వాడేస్తామని అంటారు, కానీ అసలు నీకు ప్రాజెక్టే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంకా ఫండ్స్ యాడ్ చేయొచ్చు, కానీ విత్డ్రా చేయలేవు. విత్డ్రా చేయాలంటే ఎన్ని ఇష్యూస్ ఉంటాయంటే చూపిస్తారు. యాడ్ చేయడానికి ఏముండదు, టక్కున యాడ్ అయిపోతాయి ఫండ్స్. విత్డ్రా చేయాలంటే ఫస్ట్ రూల్ విత్డ్రా చేయాలంటే ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి. వాడు రికమెండ్ చేసేది ఇది ఎక్స్ప్రెస్ విత్డ్రాల్. దీంట్లో ఉన్న ఇష్యూస్ చూపెడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెస్ విత్డ్రాల్ పోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ నా $20 నాకు రావాలి, ఎందుకంటే నాకు బిడ్స్ వస్తలేవు అనుకుంటే, ఈ ఎక్స్ప్రెస్ విత్డ్రాల్ వాడాలంటే మనం పైసలు కట్టాలి. సరే వద్దు, పైసల గురించి వదిలేసేయి, నేను 1 month ఫ్రీగా ఉంది కదా, ఫ్రీది చేసుకుంటా. ఇప్పుడు ఎక్స్ప్రెస్ విత్డ్రాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటిది, మనం $20 ఉన్నాయి, మనకు ఫైన్. ఇప్పుడు ఇది మన $20 $1,800 అనుకో. సరే, బేసిక్గా ఎక్స్ప్రెస్ విత్డ్రాల్లో మనకు ఇంత వస్తుంది.
రూ. 83 ఛార్జ్డ్. అంటే మనము రూ. 83 లాస్ అయిపోతాం. 10% కమి 1% 10% కమిషన్. ఓకే. ఇది రూ. 1824 అయినప్పుడు మనకు ఒక $1 పోయి రిమైనింగ్ అమౌంట్ వస్తది. అంటే 10% లాస్ అవ్వాలి. సరే $1 పోతే పోయింది దరిద్రం. పోతే పోయిందని అనుకున్నామా? మనకు $10 ఉండొద్దు. లైక్ $20 ఉండొద్దు బ్యాంక్‌లో. మినిమమ్ $4200 వర్త్ డాలర్స్ ఉండాలి. అంటే $40+ ఉండాలి. దీన్ని $20 విత్‌డ్రా చేయడానికి $40+ ఏస్తే అందులో వాడు కమిషన్ తీసుకొని అప్పుడు మనకిస్తాడు. సో, మనం లాస్. అర్థమైందా? మన బ్యాలెన్స్ 4200 ఉన్నప్పుడు మనం విత్‌డ్రా చేయగలుగుతాం. $20 ఉన్నప్పుడు చేయలేం. అండ్ స్టిల్ మనకు ఛార్జ్ కూడా ఉంటుంది. ఓకే. ఇదొక బొక్క. జస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి విత్‌డ్రా కొట్టేయడమే. ఇది ఎక్స్‌ప్రెస్ విత్‌డ్రాల్. ఓకే. పేపాల్. పేపాల్ వెరీ సింపుల్ మంచిగుంటది అది ఇది అని అనుకున్నాం కదా! పేపాల్‌కి వెళ్ళినాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. పేపాల్‌లో చూడండి వెరీ ఈజీ కదా! పేపాల్ బేసిక్‌గా యూజ్ చేయడం. పేపాల్‌కున్న అతి పెద్ద ఇష్యూ ఏంటి అంటే యాజ్ యూజువల్ $1 ఛార్జ్ చేస్తాడు. అంటే 10% ఛార్జ్ $1 ఛార్జ్ ఉంటుంది మన ప్రతి ట్రాన్సాక్షన్‌కి. సరే పోతే పోనీ $90 అని అనుకున్నామా? మినిమమ్ $50 ఉంటేనే విత్‌డ్రా చేయగలుగుతాం. అంటే మనం ఇంకో $30 యాడ్ చేయాలి ఇది విత్‌డ్రా చేయాలంటే. ఓకే. ఇది ఒకటి. ఇప్పుడు పేపాల్‌తోని ఇష్యూస్ మనకు అర్థమైపోయినాయి. ఇది ఒకటి ఉందా? ఇప్పుడు స్క్రిల్ అని ఒకటి ఉంది. మనీ బుకర్స్ అని. ఇది మనకు ఎలిజిబిలిటీ ఉండదు. మనం వెరిఫైడ్ పర్సనాలిటీ అవ్వాలి. వెరిఫైడ్ పర్సనాలిటీ అవ్వాలంటే 799 పర్ మంత్ కట్టాలి. ఇది ఫ్రీలాన్స్ కోసం. మనకు ప్రాజెక్ట్సే రానప్పుడు 799 పర్ మంత్ ఎందుకు కట్టాలి? వైర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. వైర్ ట్రాన్స్ఫర్ ఏంటిదంటే వేరే పర్సన్ నుంచి మనకు వస్తాయి. ఇందులో చూడండి ఇది కూడా సేమ్. మనకు ఎప్పుడు ఏది అవైలబుల్ ఉండదో కూడా తెలియదు. లైక్ లిటరలీ వాడు ఏ ఆప్షన్ అయినా క్లోజ్ చేయగలుగుతాడు. ఇది కూడా లేదు. సో మనకున్న రెండు ఆప్షన్స్, ఒకటి ఎక్స్‌ప్రెస్, ఒకటి పేపాల్. రెండిట్లలో లాస్. మనము డిపాజిట్ చేసిన $20కు మనం విత్‌డ్రాల్ చేయలేము. $20 ఎందుకు విత్‌డ్రాల్ చేసి డిపాజిట్ చేసినవి 50 ఎందుకు చేయలేదని అనిపించవచ్చు. మెయిన్ రీజన్ $20 మాత్రమే యాడ్ చేయాలి నువ్వు బిడ్స్ చేయాలంట. అండ్ $20 యాడ్ చేసినాక ఇంకో ఇష్యూ ఏంటిదంటే నువ్వు బిడ్స్ ఇష్టం ఉన్నట్టు వేయలేవు. ఫస్ట్ 6 బిడ్స్ మాత్రమే ఫ్రీ. తర్వాత బిడ్స్ ఏవి ఫ్రీ కాదు. ఏ బిడ్ ఫ్రీ కాదు. ఫస్ట్ 6 బిడ్స్ మాత్రమే ఫ్రీ. సో తర్వాత ప్రతి బిడ్కి నువ్వు డాలర్స్ కట్టాలి. ఇలా రియల్ స్కామ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంకోటి చూపెడతా. వీళ్ళు ఉంటారు ఫాలో అప్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు ఈ సోఫియా అనేటామె వీళ్ళు బాట్స్ కాదు రియల్ పర్సన్సే. బట్ ఎంత దారుణం ఉంటారంటే ఎప్పుడు యాడ్ చేయి మన యాడ్ చేయి లైక్ లిటరల్లీ నీకు ప్రీమియం ప్రాజెక్ట్స్ వస్తాయి, ఎక్కువ యాడ్ చేయి, $2500 కానీ ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తాయి, మనీ యాడ్ చేయని ఎప్పుడు ఫాలో అప్ అయితేనే ఉంటారు. వీళ్ళ పనే ఇది. మనకు వీళ్ళతో తప్ప ఎవరితోనే రావు. ఎస్. ఇప్పుడు ఈ సబారినా అనే ఈమె చెప్పినందుకే నేను $20 యాడ్ చేసిన ఫస్ట్. తర్వాత ఈమెనే ఫాలో అప్ అయ్యి ప్రీమియం తీసుకుంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తాయి, నీకు ప్రతి మంత్ 100 బిడ్స్ వేయచ్చు. బిడ్ అంటే ఏంటిదంటే నేను ఒక పని చేస్తా అని చెప్పి ఆ, తక్కువకే చేస్తా అని చెప్పడం లాంటిది. సో దాన్నే బిడ్ అంటారు వీళ్ళు. ఒక ప్రాజెక్ట్కి మనం తక్కువకి చేస్తాం ఎక్కువకి చేస్తాం అని ఫాలో అప్ అవ్వడాన్ని బిడ్ అంటాం. సో వీళ్ళందరూ అంతే. ఇప్పుడు ఇవి చార్ట్స్ లోడ్ అవ్వట్లేదు, అన్నిసార్లు ఫాలో అప్ అయ్యారు వీళ్ళు. ఎట్లా అంటే
ఎప్పుడు ఇదే పని వీళ్ళకు. వీళ్ళు ఫ్రీలాన్స్ డాట్ కామ్ అఫీషియల్ మెంబర్స్. ఒకటి లోడ్ అయింది. వెరిఫై చేసుకోవాలంటే రూ. 700 కట్టాలి. బికమ్ వెరిఫైడ్ అంటే మనకి ఈ ట్యాగ్ వస్తుంది, ఈ గ్రీన్ కలర్ ట్యాగ్. సో ఇట్లా మనం వెరిఫై చేసుకుంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తాయి, నేను ఎక్కువ ట్రస్ట్ చేస్తారంట. బేసిక్గా థింగ్ ఏంటిదంటే, ఈ ఫ్రీలాన్స్ డాట్ కామ్ నమ్ముకోకుండా బయట ఎవరైనా తెలిసిన పర్సనాలిటీని కనుక్కుంటూ ఫాలో అప్ అవుతూ సెకండరీ జాబ్ తెచ్చుకోవడం చాలా బెటర్. సో ఫ్రీలాన్స్ డాట్ కామ్ ఫుల్ ఆఫ్ ఫ్రాడ్. నీకు ప్రాజెక్ట్స్ రావు, కానీ నువ్వేం చేయాలన్నా మనీయే. ఫస్ట్ నీకు మనీ వచ్చినాక నువ్వు ఇన్వెస్ట్ చేసినట్టు ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనడానికి ట్రై చేస్తావు, లైక్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తావు. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినావు, దానికి నీకు మనీ వచ్చినప్పుడు నువ్వు కొత్త కెమెరా కొనడం, కొత్తగా అది చేయడం, లైక్ మంచి ఎడిటింగ్ సెటప్ పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తావు. బట్ ఇన్ ద బిగినింగే నువ్వేమన్నా రిచ్ కిడ్ లాగా పెద్ద కెమెరా కొనుక్కొని, పెద్ద ల్యాప్టాప్ కొనుక్కొని, పెద్ద పీసీ కొనుక్కొని అన్ని ఎడిటింగ్ చేసుకొని లాస్ట్లో ఏం అవుట్పుట్ రాకపోతే, బేసిక్గా రిచ్ కిడ్స్ స్పాయిల్డ్ కిడ్స్ అట్లా చేస్తారు. కానీ ఫ్రీలాన్స్ డాట్ కామ్ కూడా అంతే, ఇది ఎట్లా రన్ అవుతుందో ఎవరు చెప్పలేడు. లిటరల్లీ ఫుల్ ఆఫ్ ఫ్రాడ్, ఎవ్రీవేర్ నీకు మనీ మనీ మనీ, కానీ ఏ ప్రాజెక్ట్స్ రావు. యా, అంతే.